శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాద కవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థ జలాలతో అభిషేకిస్తారు. అభిషేక సేవ తర్వాత నిజపాద దర్శనంగా భక్తులను ఆర్జిత సేవా దర్శనానికి అనుమతిస్తారు. ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహం పరీక్షగా గమనిస్తే భక్తులకు ఒక విషయం తెలుస్తుంది. స్వామివారి కుడిచేయి కింది వైపుకి చూపుతూ కనిపిస్తుంది. శ్రీనివాసుడు తన చరణములే భక్తులకు శరణమంటూ తన కుడి చేతిని పాదాల వైపు చూపి భక్తులను దర్శించుకోమంటారు. అసలు శ్రీనివాసుడు అంటేనే శ్రీపాదములు, శ్రీపాదములంటేనే శ్రీనివాసుడు అని అర్థం. శ్రీహరిని అవమానించినవి పాదములే, సిరి అలిగినది ఆ పాదముల వల్లే, భృగువు అహంకారమును తొలగించింది ఆ పాదాలే, లోక కళ్యాణం చేసింది ఆ పాదాలే, సిరి హరి విడిపోయినది ఆ పాదాల వల్లే. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠం వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదాలే. 3 అడుగుల్లో ఆనంద నిలయం చేరినది పాదములే.